IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నానికి సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తన కుటుంబాన్ని చంపడానికే బిష్నోయ్ గ్రూప్ ప్రయత్నించిందని సల్మాన్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 1735 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తనకు కొన్నేళ్లుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఎప్పుడు బయటకు వెళ్లినా చాలా అప్రమత్తంగా ఉండాలని తన కుటుంబ సభ్యులకు చెప్పారన్నారు సల్మాన్. ఈ ఏడాది ఏప్రిల్ 14న తెల్లవారుజామున సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. బిష్నోయ్ గ్రూప్కు చెందిన 2 షూటర్లు ఫైరింగ్కు దిగినట్లు పోలీసులు గుర్తించారు. హీరోను చంపాలన్న ఉద్దేశంతోనే బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. పెద్ద శబ్దం రావడంతో తాను నిద్రలేచానని, ఆ సమయంలోనే ఇంటిపై కాల్పులు జరిపినట్టు సెక్యూరిటీ చెప్పారన్నారు సల్మాన్. గతంలో కూడా తనపైన తన కుటుంబ సభ్యులపైన దాడులు జరిగాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.